టైం ఈవినింగ్ 4 అవుతుంది. అక్కడ చూస్తున్న 4 కోడి పిల్లలు బియ్యం తింటున్నాయి. ఈ కథలో క్యారెక్టర్స్ మనుషులు కాదు, కోడి అండ్ కోడి పుంజు అండ్ వాటి పిల్లలు. ఇప్పుడు అక్కడ చూస్తున్న అవి 4 పిల్లలు, అక్కడ కోడి పుంజు, అది ఆ పుంజ వీటికి తండ్రి. అక్కడికి వచ్చిన కోడి వాళ్ళ తల్లి. ఇవి ఆమె తల్లి పేరు అరుంధతి. ఆమెకు 4 పిల్లలు. ఇది వాళ్ళ ఇల్లు. ఇంట్లోకి వెళ్తున్నాయి. ఇప్పుడు అక్కడ పిల్లలు తింటున్నారు. ఇంకా అరుంధతి వాళ్ళ భర్త అక్కడ ఉన్నాడు. ఇప్పుడు మేడారం జాతర వస్తుంది. జాతరలో ఆచారం ఆనవాయితీ ఎలా అంటే ఒక ప్రాణాన్ని బలి ఇవ్వాలి. అలాగే ఈ సంవత్సరము ఆ ప్రాణాన్ని బలి ఇవ్వడానికి కోసం, అమ్మవారి కోసం దురదృష్టవశాత్తు అరుంధతి అయింది. ఎంత బాధ, ఎంత నొప్పి ఉంటుందో కదా. ఇప్పుడు అది పిల్లలకి దూరం అయింది. మంచిగా అంత వేడిగా ఉంటుంది, కాలుతూ ఉంటుంది. అజ్ఞాతవాసిలో డైలాగ్ అన్నట్టు మనం కోరుకునే ప్రతి సుఖం వెనుక ఎంతో కష్టం దాగి ఉంటుంది. అదంతా కష్టం అనుభవిస్తుంది. రోజుకి ఇలాంటి అరుంధతులు ఎన్నో వేల లక్షల మందిని ప్రాణం బలి ఇస్తూనే ఉంటాయి. అలా బలి కోరితేనే మనకు ఆనందం వస్తుంది. దాన్ని కీమా కొట్టిస్తూ ఉంటారు. మన ఫ్యామిలీలో కూడా ఒకలాగా దూరం అయ్యి మన ముక్కలు బొక్కలు ఫ్లెష్ కొట్టి తిన వేరే జీవి, మనకన్నా పెద్ద జీవి తింటే, సో ఇలాంటిది దాన్ని కైమా కొట్టి, ప్రాణం తీసి కైమా కొట్టి చికెన్ మంచూరియా, ఎన్నో టైప్స్ ఆఫ్ చికెన్ తిని ఆనందంగా పండుకుంటున్నాం మనం డైలీ. ఇది ఒక అరుంధతి కథ. నిన్నటి వరకు బ్రతికే ఉంది అరుంధతి. ఈరోజు ప్రాణం పోయింది. నరకం పోయిందో స్వర్గం